మామూలుగా ఇప్పుడు 'సహస్రాన్ని చంపిన బాలుడు' వెంకట్ అబ్బాయి పేరు. తను ఆహ్, మోటివ్ ఏంటి? హ్మ్. ఎప్పుడైనా గూడా ఒక హత్య జరిగినప్పుడు మోటివ్ అనేది ఇంపార్టెంట్. హ్మ్. నువ్వు నీ ఎందుకు చంపావు హ్మ్. అనేది ఇంపార్టెంట్. హ్మ్. ఎలా చంపారు? ఎందుకు చంపారు? అనేది కూడా మోటివ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి కోర్ట్‌లో రేపు. హ్మ్. సో, అంటే మామూలుగా ఎలా ఉంటదంటే ఇన్వెస్టిగేషన్‌లో ఒక హత్య చేశారని చెప్పడానికి ఆహ్, ఎలా చేశాడో చెప్పాలి. అంటే మెటీరియల్ ఎవిడెన్స్, హ్మ్. మర్డర్ వెపన్ అంటారు. మర్డర్ వెపన్ ప్రొడ్యూస్ చేయాలి. సాక్ష్యాలు, బ్లడ్ ఉంటే బ్లడ్డు, ఆహ్, వేలి ముద్రలుంటే వేలి ముద్రలు, హ్మ్. ఇవన్నీ మెటీరియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ సబ్జెక్ట్. చేయాలి. హ్మ్. అది కాకుండా సాక్ష్యాలు, విట్నెసెస్, హ్యూమన్ విట్నెసెస్‌ని కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ అబ్బాయిని పదే పదే అక్కడ చూడడం, హ్మ్. జరిగినాక కూడా వీడు థర్డ్ ఫ్లోర్‌కొచ్చి వెయిట్ చేయడం, హ్మ్. ఇవన్నీ ఇది. అట్లాగే వాళ్ళ తల్లి కూడా ఆహ్, ఇతను స్నానం చేశాడు, బట్టలు దీంట్లో ఏశాడు. హ్మ్. నేను అడిగాను అనుమానంగా, "ఏమిరా నువ్వేమన్నా చేశావంటే" "నేనెందుకు చేస్తానని" నా మీద ఒట్టు వేశాడు. హ్మ్. తర్వాత మళ్ళీ అడిగితే "నువ్వే నన్ను పట్టిస్తా ఉండావేమో, పట్టిస్తావా" అన్నాడు. ఆ! అది కూడా రేపు ఆమె దగ్గర కూడా సాక్ష్యాన్ని పిలిపిస్తారు కోర్టులో. హ్మ్. అట్లాగే వీళ్ళ వైపు నుంచి కూడా ఈ తండ్రి కావచ్చు, మిగతా వాళ్ళ సాక్ష్యాలను కూడా తీసుకుంటారు. హ్మ్. హ్యూమన్ విట్నెసెస్. హ్మ్. అది కాకుండా వీళ్ళు మోటివ్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. హ్మ్. ఎందుకు ఈ అబ్బాయి చంపాడు హ్మ్. అనే దగ్గర ఇప్పటివరకు మనకు పోలీసులు చెప్తున్న మోటివ్ ఏంటంటే, హ్మ్. బ్యాట్ తీసుకురావడానికి ఈ అబ్బాయి ఇంటికెళ్ళాడు. ఆ ఇంట్లో ఈ అమ్మాయి ఆహ్, టీవీ టీవీ చూడు. చూస్తుంది. హ్మ్. వీడు అమ్మాయికి తెలియకుండా కిచెన్‌లోంచి బ్యాట్ మెల్లగా తీసుకొని బయటకొచ్చాడు. వస్తూ ఉంటే ఆ అమ్మాయి చూసింది. చూసింది. చూసి అరిసింది. హ్మ్. తర్వాత వీడు అప్పటికి ఏమి పట్టించుకోకుండా వస్తుంటే వచ్చి వెనక్కొచ్చి షర్ట్ పట్టుకునింది. హ్మ్. షర్ట్ పట్టుకున్నప్పుడు అది టీ షర్ట్ వేసుకొని వెళ్తాను. టీ షర్ట్‌ని పట్టుకునింది. అప్పుడు వీడు ఆ అమ్మాయి కత్తితో అరుస్తా షర్ట్ పట్టుకునేసరికి కత్తి ఉంది వీడి దగ్గర. కత్తితో పొడిచాడు. హ్మ్. సో, ఆ అమ్మాయి పడిపోయినాక ఆ అమ్మాయి మీద కూర్చొని కళ్ళు మూసుకొని కత్తితో పొడిచేశాడు. హ్మ్. అది పోస్ట్‌మార్టంలో గూడా మనకు అర్థమవుతుంది. కత్తి లోతుగా దిగలేదనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో గూడా ఉంది. హ్మ్. అనేది పోస్ట్‌మార్టం రిపోర్టు, తర్వాత ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ ఇవన్నీ గూడా హ్మ్. పెడతారనమాట. హ్మ్. రేపొద్దున కోర్ట్‌లో. సో, ఇప్పుడు ఇక్కడ ఏందంటే మనకి వస్తున్న అనుమానం జనాలకి, ఈ అబ్బాయి అసలు బ్యాట్ కోసం పోలేదు, డబ్బుల కోసం కూడా పోలేదు. హ్మ్. వీళ్ళ నాన్న కిరాణా షాప్ కోసమే పోయాడు హ్మ్. అనే ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. హ్మ్. అంటే ఈ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ చూసుకున్నప్పుడు ఈ అబ్బాయి వాళ్ళది ప్రకాశం జిల్లా. వీళ్ళ నాన్న అమ్మది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. హ్మ్. వీళ్ళ నాన్న ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకొని ఉండేవాడు. హ్మ్. వీళ్ళమ్మ ఏదో చిన్న జాబ్ చేసేది. ఈ కిరాణా షాపు జరపక సరిగ్గా మూసేశారు. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా గో బ్యాక్ మార్వాడి ఆ! ఉద్యమం ఇదే ఆ! గోల. ఆ! అంటే మార్వాడీలు వచ్చినాక అనేక చిన్న చిన్న కిరాణా షాపులు మూతపడ్డాయి. మూతబడిపోయినాయి. ఆ! నిజానికి మార్వాడీలే కారణం కాదు. పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాక గూడా హ్మ్. మనకేందంటే ఇప్పుడు మాల్స్ గూడా సందుల్లో గూడా మాల్స్ పెట్టేస్తున్నారు. హ్మ్. ఈ మాల్స్ వల్ల గూడా ఏమవుతుందంటే మాల్స్‌లో అన్నీ మనం పోయి చూసుకోవచ్చు. ఒక హ్మ్. ఎక్సైట్‌మెంట్, షాపింగ్ గూడా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా. ఎక్సైట్‌మెంట్ ఉంటది. అవును. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఆ! సో, అలా పోయి మనం కొనుక్కురావడానికి హ్మ్. ఒక ఎక్స్‌పీరియన్స్ అది. ఆ! షాపింగ్ ఎక్స్‌పీరియన్స్. ఈడ కిరాణాలో నీకేం గావాలో ముందు అడగాలి. ఆ! వాడిస్తాడు. ఆ! తీసుకెళ్ళాలి. ఇది అట్లా గాకుండా మనం అంతా తిరిగి ఆ! చూసుకొని రావచ్చు. హ్మ్. అది ఆ ప్లెజర్ వేరే ఉంటది. హ్మ్. అందుకని దానికి ప్రిఫర్ చేస్తారు. కిరాణా వాళ్ళది. ఈ రెండోది ఈ మధ్య షాపులోళ్ళు గూడా హ్మ్. హోమ్ డెలివరీ గూడా ఇస్తున్నారు. హ్మ్. కాబట్టి హాయిగా ఉంటది. హ్మ్. అన్నీ ఒక చోట దొరుకుతాయి హ్మ్. అని చెప్పి దానికెళ్తారు. కిరాణా అనేది పడిపోయింది బాగా. సో, అలాగా వీళ్ళు కిరాణా మూసేసినాక హ్మ్. ఈ అబ్బాయి వాళ్ళ నాన్న తాగేసొచ్చి ఇంట్లో హ్మ్. అమ్మతో గొడవ పడ్డం అదంతా ఈ అబ్బాయి చూసాడు. హ్మ్. ఈ అబ్బాయి ఏందంటే ఇతను కాలేజీకెళ్ళట్లేదు, స్కూలుకెళ్ళట్లేదు. హ్మ్. ఆహ్, పిల్లలతో కూడా ఎక్కువ మందితో కలవడు. కొంతమందితోనే వీళ్ళ సహస్రా తమ్ముడితో ఎక్కువగా ఆడుకుంటుంటాడు గల్లీలో హ్మ్. క్రికెట్టు. సో, పిల్లలంతా కూడా వీడిని బక్కగా ఉన్నామని ఏడిపించడం. దాంతో వీడు లోన్లీగా మారిపోయి హ్మ్. ఆహ్, ఆహ్, టీవీలో అక్కడక్కడ క్రైమ్ వాళ్ళ అక్క దగ్గర ఏదో కంప్యూటర్ ఉంటే దాంట్లో క్రైమ్ చూసేవాడు. హ్మ్. అది వాడికి టైం సరిపోవట్లేదు. హ్మ్. ఈ లోపల ఎవరో పిల్లవాడు వీళ్ళ బ్యాట్ ఇంచేస్తే ఈ అబ్బాయి బ్యాట్ వాడి దగ్గర డిమాండ్ చేసి 500 లాగాడు. హ్మ్. ఈ 500తో ఎక్కడో పోయి ఎవడినో పట్టుకొని ఒక స్మా పాత స్మార్ట్ ఫోన్ కొన్నాడు. హ్మ్. దానికి నెట్ ఏపించుకొని దాంట్లో సీఐడీ క్రైము, హ్మ్. తర్వాత యూట్యూబ్‌లో అనేక క్రైమ్ సీరీసు ఇది హ్మ్. చూడడం మొదలుపెట్టాడు. తాను ఒక సీఐడీ అవ్వాలనే కోరిక కూడా అతనికి పెరిగింది. అలాగే క్రైమ్ అతని మైండ్‌లోకి ఇంకిపోయింది. హ్మ్. సైకలాజికల్‌గా అన్‌కాన్షియస్‌లో క్రైమ్ అనేది
ఇప్పుడు మామూలుగా మనకి ఈ ఏజ్ లో ఏంటంటే అడిక్షన్ అయిపోతాం. కొంతమంది పోర్న్కి అడిక్ట్ అవుతారు, కొంతమంది క్రైమ్ కి పోర్న్ కి అడిక్ట్ అయ్యే వయసు అనమాట అది. అంటే ఫ్రంటల్ కార్టెక్స్ ఫుల్ గా డెవలప్ అవుతుంది, రీజనింగ్ ఉండదు, ఎమోషన్సే డామినేట్ చేస్తాయి ఈ ఏజ్ లో. అలాగా ఈ అబ్బాయి క్రైమ్ కి అడిక్ట్ అయిపోయాడు. సో అందుకనే 1 month బ్యాకే దొంగతనం ఎలా చేయాలనేది బ్లూ ప్రింట్. ఇది ఆశ్చర్యం, పెద్దవాళ్ళు కూడా ఇలా రాయరు, అంత సిస్టమేటిక్ గా అబ్బాయి రాసుకున్నాడు. ఆ మిషన్ థెఫ్ట్ అని, మళ్ళీ మిషన్ డన్ అని రాసుకొని స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు.